నువ్వు ఒంటరి వాడువు కాదు, నీ ఒంటరితనంలో దేవుడు నీతో సమీపముగా ఉన్నాడనక అంశం పైన మనం మాట్లాడుతున్నాం. దాని విషయంలో మనం గమనించినట్లయితే కొన్నిసార్లు దేవుడు ఒంటరితనాన్ని సిద్ధపరిచే ఒక పాఠశాలగా మార్చే దేవుడై ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది మనం అనుకుంటాం చాలాసార్లు, నేను ఒంటరిగా ఉన్నాను అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని. కాదండి, ఎంత మాత్రం కాదు. దేవుడు తిరస్కరించిన వారిని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, ఒంటరిగా ఉంచేవాడు కాదు. ఆయన సిద్ధపరచాలనుకున్న వారిని మాత్రం కొంతకాలం వారిని ఏకాంతంలో ఉంచే దేవుడై ఉన్నాడు. గమనించినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూద్దాం. చూడండి, వారి జీవితంలో సొంత అన్నదమ్ములే ఆయన ద్వేషించారు, ఆయన్ని ఒక గుంటలో పాడేశారు, బానిసగా అమ్మేశారు, అబద్ధపు నిందలతో చెరసాలలో వేశారు. అక్కడ కూడా అతన్ని అందరూ మర్చిపోయారు. అన్నదమ్ములు మర్చిపోయారు, అక్కడ పోతివారు ఇంటి వారు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. మనిషి అయితే అదే స్థలంలో మనముంటే కనుక ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి అని అనేక ప్రశ్నలతో దేవుణ్ణి సంధించేవాళ్ళుగా ఉండేవాళ్ళం. కానీ గమనించండి, బైబిల్ ఒక మాట మళ్ళీ మనకి పునరావృతం చేస్తా ఉన్న మాట ఏంటంటే తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో 21వ వచనంలో చెప్పే మాట ఏంటంటే, దేవుడు యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని. చూడండి, యోసేపునకు తోడై ఉండెను. గమనించండి, యోసేపు జైలులో ఆయన చెరసాలలో ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు అతనితో కూడా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి. అతడు గుంటలో లేకపోతే, ఒకవేళ గుంటలో పడకపోతే, చెరసాల అనుభవం గుండా వెళ్ళకపోతే రాజమందిరానికి ఆ ప్రధాన మంత్రి స్థానానికి ఆయన చేరేవాడు కాదేమో. జైలుకు వెళ్ళకపోతే ఒకవేళ నిజంగా సింహాసనము దగ్గరికి రాలేకపోయేవాడేమో. గమనించండి ప్రియులరా, ఈరోజు నువ్వు కూడా ఒకవేళ చెరసాల అనుభవం గుండా ఈరోజు వెళ్తున్నావా? అయితే ఈ వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్వరూ నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ప్రతిభను ఎవ్వరూ కూడా చూడకపోవచ్చు, కానీ గుర్తుంచుకో, మనుషులు నిన్ను మర్చిపోయినా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే, ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఏకాంతంలోనే ఒంటరితనంలోనే దావీదును రాజుగా దేవుడు తయారు చేసినట్లుగా చూస్తున్నామండి. చూడండి, సమూయేలు యెషయి ఇంటికి వచ్చినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? పొలంలో ఎక్కడో గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో లేడు, ఆయన గొర్రెల మధ్య ఉన్నాడు. తండ్రి కూడా అతన్ని పిలవలేదు. తండ్రి కేవలం అన్నదమ్ములు మాత్రమే విలువైన వ్యక్తులుగా ఎంచాడు. తండ్రి ఆయన్ని విలువైన వ్యక్తిగా ఎంచలేదు. అంత మాత్రం అన్నదమ్ములు కూడా ఆయన లెక్క లేకుండా పట్టించుకోలేదు. కానీ అందరికంటే చిన్నవాడిగా చిన్న చూపు చూశారు. కానీ దేవుడు దృష్టిలో ఆయనే రాజయ్య అన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు కాదు. ఈ సత్యాన్ని గ్రహించుకోండి. ఆ గొర్రెల మధ్య ఏకాంతంలో అతడు ప్రార్థించడం నేర్చుకున్నాడు, ఆ దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకున్నాడు, సింహాన్ని ఎలుగుబడిని అక్కడే జయించాడు. దాని తర్వాతే దౌత్యాకారం కలిగిన ఆ గొలియాతును ఆయన జయించాడు. దేవుడు బహిరంగ వేదిక పైన ఉపయోగించే వారిని ముందుగా రహస్య స్థలంలో సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. మళ్ళా చెప్తున్నా, దేవుడు బహిరంగ వేదికపై ఉపయోగించే వారిని ముందుగా రహస్య స్థలంలో సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, వజ్రం భూమిలో లోపల సంవత్సరాల పాటు ఒత్తిడి అనుభవించకపోతే ఆ ఒత్తిడిలో దాని యొక్క విలువ రాదండి. ఆ ఒత్తిడిలోనే దాన్ని విలువైన వజ్రంగా మార్చేదిగా ఉంది. అలాగే ఈరోజు నేను మనము అనుభవిస్తున్న ఒత్తిడి, అది రేపటి నీ మహిమకు సిద్ధపరిచే ఒక ప్రక్రియ కావచ్చు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందామండి. ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, మనుషుల జీవితంలో దేవుడి యొక్క అనుపస్థితి లేకపోతే దేవుడు లేని స్థితి మనుషులు అనుపస్థితి కంటే దేవుని యొక్క సన్నిధి గొప్పది. మన జీవితంలో చాలాసార్లు మనుషులు ఉండాలని కోరుకుంటాం. వాటన్నిటికంటే మనుషులు లేకపోయినా ఉన్నా పర్వాలేదు, కానీ మనుషులు ఉన్నా లేకపోయినా మన జీవితంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు సన్నిధి గొప్పది. అందుకే దావీదులాగా అంటున్నాడు, 23వ కీర్తన 4వ వచనం అందరికీ తెలిసిన విషయం, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ భయం నాకు లేదు, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, నీవు నాకు తోడై ఉన్నావు. గమనించండి, దేవుడు నీవు గాఢాంధకారపు లోయలోనికి నేను పంపదని చెప్పట్లేదు, నువ్వు వెళ్ళలేవు అని చెప్పట్లేదు, నువ్వు వెళ్ళవు ఆ పరిస్థితులు కూడా చెప్పట్లేదు. కానీ లోయలో, ఆ గాఢాంధకారపు లోయలో కూడా నేను నీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. ప్రేమ దేవుని బిడ్డారా,
చూడండి, అందుకే యెషయా 43:2 కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలలు కాల్చవు, జలములు బడి నువ్వు దాటినప్పుడు నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. అవి నీ మీద పొర్లి పారవు అంటే వాటన్నిటి మధ్యలో ఎవరున్నారు? ఆయన మనతో కూడా ఉన్నాడు. ఈ సత్యాన్ని మనకి స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. అనేక ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం, దానియేలు సింహపు గవిలో ఉన్నాడు ఒక్కడిగా, కానీ దేవుడు అక్కడ ఉన్నాడని మన సత్యాన్ని మనం అందరం చూస్తున్నాం. ప్రేమించిన బిడ్డలారా, ముగ్గురు యువకులు షడ్రక్ మేషక్ అబేద్నెగో యువకులు కూడా మా అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వాడిగా దేవుడు అక్కడ వారితో ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. పౌలు శీలలు కూడా చెరసాల ఉన్నారు, కానీ ఆ అర్ధరాత్రి స్తుతించినప్పుడు చెరసాలే ఆరాధన స్థలంగా మారిపోయి మందిరం అయిపోయింది. ఈరోజు నీ పరిస్థితి నిన్ను బంధించవచ్చు, కానీ దేవుడి సన్నిధిని బంధించడం ఎవరి సాధ్యము కాదండి. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ బిడ్డరా, దేవుడు మన ఒంటరితనంలో, మన ఏకాంగి సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో ఆయన మనతో ఉండేవాడు. నేను కొన్ని సందర్భాల్లో ఒంటరితనంలో నేను తీసుకెళ్తానంటే ఆయన నేను సిద్ధపరుస్తాననే సత్యాన్ని మరలా నీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు బహుశా చాలామంది అనుకోవచ్చు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, నాకు ఎవ్వరు ఫోన్ చేసి అట్లీస్ట్ ఎలాగున్నారని అడిగేవాళ్ళు కూడా లేరు, ఈరోజు ఒక మెసేజ్ చేసి కనుక్కునే వాళ్ళు కూడా లేరు అని అనుకుని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావా? కానీ విను, ఈరోజు దేవుని వాగ్దానం నీకు సెలవిస్తున్నమాట. అంటే మత్తయి రాసిన సువార్త 28:10 మనకి 20 చివరి వచనం మనం చూసినట్లయితే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. స్వతహా యేసు క్రీస్తు వారు మనకు సదాకాలము యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. మనుషులు దూరం కావచ్చు, స్నేహితులు దూరం కావచ్చు, ఎవరైనా దూరం కావచ్చు, కానీ యేసు మాత్రం ఎప్పటికీ దూరం కాడండి. యేసు మాత్రం ఎప్పటికీ దూరం కాడు, ఆయన మనతో ఉండే దేవుడు. అందుకే యెషయా 59:49 అంటాడు కదా, నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను, నరచేతుల మీద నేను చెక్కుకున్నాను. గమనించినట్లయితే ప్రేమ దేవుడరా, నీ పేరు దేవుని హృదయంలో ఉంది. ఈరోజు ఆయన అరచేతులపైన మనం చెక్కుకున్న దేవుడు ఆయన. మళ్ళీ మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. మనిషి కాదు మర్చిపోవడానికి, మనిషి కాదు మాట మార్చడానికి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ప్రేమ దేవుని బిడ్డరా, ఒంటరితనం శిక్ష కాదండి, సిద్ధపరిచే సమయం. ఏకాంతం ముగింపు కాదు, అది దేవుని యొక్క మహిమకు ప్రారంభంగా మనం గుర్తించాలి. గమనించినట్లయితే ఈరోజు ఒంటరిగా ఉన్నామంటే ఒక విషయం గుర్తుంచుకో, దేవుడు నిన్ను విడిచిపోయాడని కాదు, కానీ ఆయన నిన్ను ప్రపంచం చూడబోయే మహిమ కోసం సిద్ధపరుస్తున్నాడనే సత్యాన్ని గ్రహించుకోవాలి. సో ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు నువ్వు చింత చేయవలసిన అవసరం లేదు. మనం అనేక భక్తుల జీవితాలు చూసాం. వారందరి జీవితాల్లో దేవుడు ఏ విధంగా ఉంచాడు, వారిని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఏ విధంగా ఉన్నత స్థలాల్లోనికి వారిని ఎక్కించాడనే మనం గ్రహించుకున్నట్లయితే ఒంటరితనంలోనే వారందరినీ కూడా సిద్ధపరిచాడు. ప్రేమ దేవుడారా, సో మన జీవితంలో కూడా ఒంటరితనంలో వెళ్తున్నామా చింతించాల్సిన అవసరం లేదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా మన యేసు ప్రభువు వారు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండే దేవుడు. ఆ వాగ్దానంతో, ఆ విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడు మనందరిని మెండుగా ఆస్వాదించును గాక. ఆమేన్.